వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు సీరియల్ నడుస్తుంది కదా. మన ఎపిసోడ్ 5 ఎపిసోడ్ అయింది, 6 ఎపిసోడ్ ఇప్పుడు ఈ రోజు నడిచేది. అయితే మీరు మంచిగా ఆదరించండి. ఇంకా ముందు సినిమా సీరియల్ కన్నా అదుర్సుగా తీయబోతున్నాం సీరియల్. అయితే అలా చాలా చాలా త్రిస్టులు ఉన్నాయి, మీరు ఊహించలేనంత త్రిస్టులు ఉంటాయి. ఇది ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు సీరియలేనా అని అనిపించేలా మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే మేము వచ్చి చెప్తున్నాం కదా ఇంట్రడక్షన్. మీకు సీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్. సీరియల్ అని అనుకోకుండా సినిమా తరహాలా తలపిస్తుంది. మీకు చాలా అంటే చాలా త్రిస్టులు ఉన్నాయి. ఎంత ఎగ్జైటింగ్గా చెప్తున్నానంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బర్త్డేలు విశేష మ్యారేజ్ డేలు అని చెప్పారు, కానీ ఇంకా కొంచెం రేపు 25th అట్లా ఉన్నాయండి. మేము ఈరోజు అయితే ఎవరికి చెప్పలేదు. ఇంకా మేము వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మిస్ అవుతున్నాయి కొన్ని. సారీ, మమ్మల్ని క్షమించాలి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రఘు మాట్లాడతాడు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఇద్దరు పిల్లల ముద్దుల మూడు ఎపిసోడ్ చూస్తున్నారు కదా. అందులో క్యారెక్టర్స్ నా పేరు రఘు, నా లవర్ పేరు అను. అయితే చాలా చాలా బాగుండబోతుంది మా లవ్ స్టోరీ. మీరు చూసారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ముందు ఇప్పుడు ఏమి కాలేదు. ఇంకా ముందు చాలా చాలా థ్రిల్స్ ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, చెప్పండి రఘు. అను, ఎందుకు అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఉన్నారా? అవునండి, మమ్మీ ఇందాక వచ్చి చూసి వెళ్ళింది. అందులో నేను లేట్గా రావడం వల్ల ఎక్కడికి వెళ్ళావు అని ఇప్పటిదాకా అరిచింది మమ్మీ నా మీద. అందుకే మళ్ళీ ఫోన్ మాట్లాడితే వింటుందేమో అని నెమ్మదిగా దుప్పటి కప్పుకొని మాట్లాడుతున్నానండి. అవునా, మరి ఏం చెప్పావు సమాధానం? ఏమి దొరకలేవు మమ్మీ ఆటోలో అని చెప్పాను. ఫ్రెండ్స్ కూడా రానివ్వలేదు, చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా అందరం, 10th ఫ్రెండ్స్ కూడా కలిసాము అని చెప్పాను. దొంగవి, అన్ని కట్టుకథలు అల్లేస్తావు అప్పుడప్పుడే. మరి ఏం చేయాలండి, మీతో రావాలంటే ఏదో ఒక కారణం చెప్పాలి కదా. చెప్పకపోతే డైరెక్ట్ రఘుతో వెళ్తున్నానని చెప్పనా? మరి చెప్పు. అమ్మో, అప్పుడే చెప్పొద్దే. చెప్తే మళ్ళీ మన పెళ్ళికి ఆటంకం వస్తుంది. మళ్ళీ మనం రోజు ఇలా కలుసుకోవడానికి అవకాశం ఉండదు. మరి అన్నీ మీరే మాట్లాడతారు. అను, చెప్పండి. ఇప్పుడు February 14th వస్తుంది కదా అను. ఎక్కడికైనా వెళ్దామే, ఒక రోజు ప్లాన్ చేసుకుందామే, సరేనా? ఏమంటావు మరి నువ్వు? అవును, వస్తుంది. అయితే ఎక్కడికి వెళ్దామంటారు? ఒక రోజు ప్లాన్ చేయడం అమ్మో మమ్మీ కొడుతుంది. మరి ఎలానే, మనము February 14th రోజు ఇద్దరం ఒక్క దగ్గరే ఉండాలి. అలా అయితే నేను హ్యాపీ అవుతాను, నీకు కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. ఆ రోజు కలిసి ఉందామను. ఏమంటావు చెప్పు. మరి ఏదైనా చెప్పు. మీ ఫ్రెండ్ ఒకరి పేరు చెప్పేసి. అమ్మో, ఎవరి పేరు చెప్పినా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసేస్తుందండి. ఎలా వెళ్ళడం రావడం ఒక రోజంతా అంటే కష్టం రఘు. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు రఘు. అలా కూడా ఫోన్ చేస్తుందా? మీ అన్నయ్యనేమో ఇద్దరు భార్యలతోనే సరిపోతాడు. మీ మమ్మీ నీ గురించి పట్టించుకుంటుంది. మీ మమ్మీకి అంత సీన్ లేదులేవే. వీళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తుంది? నీ గురించి అడగడానికి ఫోన్ చేస్తే కూతురు గురించి ఇంత టెన్షన్ పడుతుంది ఏంటి అని అనుకుంటారు. ముందే అనుమాన పడతారు కదా మీ కాలనీలో. అవునండి, మా మమ్మీ చూస్తేందుకు అమాయకురాలా ఉన్నా అన్నీ రాబడుతుంది. ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుందంటే ఇది పల్లెటూరు, మీలాగా సిటీ కాదు కదండి. అందుకే ఏదైనా చిన్న విషయం జరిగిందంటే అందరి ఇళ్లలోకి పాకిస్తుంది. మీతోని రావాలంటే ఇష్టమేనండి, కానీ మమ్మీకి కూడా ఈ పొరపాటున ఏదైనా చిన్న విషయం తెలిసినా కూడా అంతా వేస్ట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు మనము ప్రేమించుకున్నదంతా తెలిసిపోతుందండి. అను, మరి ఎలానే? అందులో మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. అలా కూడా తెలిసిందంటే అమ్మో నా కాలు ఎరగొట్టి ఇంట్లోనే కూర్చోబెడుతుంది మా మమ్మీ. అంతుంటదా మీ మమ్మీకి క్యాస్ట్ ఫీలింగు? పూజలు పునస్కారాలు చేసే ఫ్యామిలీకి అలాంటి వాళ్ళు సరిపోరు, అది ఇది అని అంటుందండి. మన పెళ్ళిని జరగకుండా చేస్తుంది మా మమ్మీ. పొరపాటున కూడా తెలియకుండా మేనేజ్ చేయాలండి. అయ్యో బాబోయ్, నాకు అవన్నీ నువ్వు చెప్తుంటేనే ఇప్పటి నుంచే భయం వేస్తుంది మన పెళ్లి జరగడం. మరి ఎలానే? కానీ నాకు కాబోయే భర్త చాలా రిచ్ డాక్టరు అని తెలిస్తే మా మమ్మీ ఏమంటదో కొంచెం ఆలోచిస్తుండొచ్చు అనే డౌట్ అండి. అంటే దాని అర్థం క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోయి నా కూతురు ఎలాగైనా మంచి ఇంటికి పడింది కదా, మంచి భర్త దొరికింది కదా అని అనుకోవచ్చు. ఏ తల్లిదండ్రులైనా కూతురికి మంచి ఫ్యామిలీ దొరకాలి, మంచి కుటుంబం రావాలి అనుకుంటారు కదా. అలా అనుకుంటే మంచిది మనకు.
ఇప్పుడే ఏమి అన్ని బయట పడకలే నువ్వు. సరేనా, మరి మమ్మీ వస్తున్నట్టుంది, కాల్ కట్ చేస్తున్నాను, మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తానే. అయ్యో బాబోయ్, నేను ఎందుకు బయటపడతానండి? ఆ విషయాలు ఏమైనా తెలిస్తే మా మమ్మీ నన్ను అసలు కాలేజీకి వెళ్ళనివ్వదు. సరేనండి, మరి మమ్మీ వస్తుందన్నారు కదా, బాయ్, గుడ్ నైట్ అండి. అను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అను. ఎందుకు ఇంత ఇష్టం పెరిగిందో తెలీదు. ఈ ఫోటో చూసుకుంటా ఇలాగే బ్రతికేయాలనిపిస్తుంది. లాస్ట్కు మా పెళ్ళి అవుతుందా మరి ఏమవుతుందా తెలీదు. నానా రఘు నిద్రపోయినట్టున్నాడులే, పడుకొని మధ్యలో మెలకు వస్తే మమ్మీ పాలు పెట్టినట్టుంది ఇక్కడ అని తాగేస్తాడు ఆకలేస్తే. సరే నానా, పడుకో. ఝాన్సీ, ఆ అబ్బాయి పడుకున్నాడా? ఇందాకనే వెళ్ళానండి, పడుకున్నాడు. పాలు తాగుతాడేమో అని తీసుకెళ్ళాను కానీ నిద్రలో ఉన్నాడనేసి డిస్టర్బ్ చేయకుండా వచ్చేసాను. హాస్పిటల్లో బాగా అలసిపోయి ఉంటాడు ఝాన్సీ. పడుకోని, ఇవన్నీ వచ్చాక డిస్టర్బ్ చేయొద్దు. డిన్నర్ చేశాక పడుకోనివ్వాలి. తల్లి ప్రేమ అండి, వాడు ఎంత డిన్నర్ చేసినా బయట ఎక్కడ తినేసి వచ్చినా కూడా నాకుంటుంది కదా, ఇంటికి వచ్చిన తర్వాత వాడు పాలకి ఇంపార్టెంట్ ఇస్తాడు. మిల్క్ తాగి పడుకుంటాడు. రోజు వంది అలవాటు. ఈరోజు ఎందుకో మరి మమ్మీ నాకు పాలు కావాలి అని అడగలేదు. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంకా వాడి ఇష్టం, మధ్యలో లేచి తాగితే తాగనివ్వండి. చెప్పడం మర్చిపోయాను ఝాన్సీ, రేపు చెల్లి బావ లండన్ నుంచి వస్తున్నారట. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కూతుర్ని మన అబ్బాయికి ఇచ్చి చేస్తానన్నారు కదా. రేపు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? త్రిష కూడా వచ్చేస్తుందంట వాళ్ళతో పాటే. ఏమంటావు మరి? పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామా? ఇంకేంటి పెళ్లి కొత్తగా నా పెళ్లి చూపులు? పాత అమ్మాయి కదా, ఇద్దరితో మాట్లాడేసి సంబంధాలు పెట్టేస్తే అయిపోతుందంటావా? రెండిట్లో ఏది నీకు ఇష్టమో చెప్పు. ఆ అబ్బాయిని కూడా ఒక విషయం అడిగితే సరిపోతుంది కదండి, మన ఇద్దరం మాట్లాడుకుంటే కుదరదు కదా. ఆడికేమో రోజు బిజీ, హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి టైం పడుతుంది, నైట్ 9-10 అవుతుంది. మరి వాళ్ళు రమ్మని అంటున్నావు ఎలా? ఈ విషయం మాట్లాడితే ఒక రోజు లీవ్ పెట్టుకుంటే అత్తయ్య మామయ్య వస్తున్నారని చెప్దాం వాడికి. రేపు మార్నింగ్ గుర్తు చేయండి. వాడినేంటి అడిగేది? మనం ఆల్రెడీ నిర్ణయించాం, చిన్న ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాం త్రిషకి మన రఘుకి పెళ్లి చేస్తామని. ఆ విషయం మళ్ళీ వాడికి ప్రత్యేకంగా అడగడం ఏంటి? చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకోవడం వేరు. అర్థమైందా మీకు? నేను చెప్పేది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వీలుందా, రేపు వీలుందా, ఎల్లుండి వీలుందా? త్రిషనే పెళ్లి చేసుకుంటాడు అనుకోండి, దానికి వానికి మనం ముందు నుంచి అంటున్నాము, వాడికి కూడా తెలుసు కాబట్టి దాంట్లో సందేహం లేదు. కానీ వీలుని బట్టి ఒక రోజు ఉంటాను, అత్తయ్య మామయ్య వస్తున్నారు, త్రిష వస్తున్నారు అని అంటే వాడికి కొంచెం వీలు చేసుకొని ఇంటికాడ ఉంటాడని అంటున్నాను. ఓకేలే, రేపు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాడితో ఈ డిస్కషన్ చేద్దాం. కోమలి ఫోన్ చేస్తుందండి. కోమలి, ఎలా ఉన్నావమ్మా? తిన్నావా? బాబు పడుకున్నాడా? డిన్నర్ చేశాను. మీ అల్లుడు గురించి ఎదురు చూస్తున్నాను మమ్మీ, ఇంకా రాలేదు. బాబు పడుకున్నాడు. మీరు డిన్నర్ చేశారా మమ్మీ? డాడీ ఏం చేస్తున్నారు? రఘు వచ్చాడు హాస్పిటల్ నుండి. అదేంటి బేబీ, 10:30 దాటింది ఇంకా రాలేదా? టూ మచ్ లేట్ కదా. ఇలా అయితే కష్టమవుతుంది ఒక్కదాని బాబు నుంచుకొని ఉండడం అంటే. అల్లుడు గారితో ఈ విషయం మాట్లాడాలి. నేను చెప్పమంటావా? డాడీతో చెప్పించనా? చెప్పు, ఇద్దట్లో ఎవరు మాట్లాడాలి? మొన్న కూడా ఇదే అన్నావు. రోజు ఇలాగే అయితే ఎలా అమ్మా? వచ్చేపోయే దారులు ఇవి రోజులు బాగున్నాయా చెప్పు? తొందరగా రమ్మని చెప్పాలి. ఆ డ్రింకింగ్ అవన్నీ మానుకోమని చెప్పు. ఏం చెప్తాం మమ్మీ, హెడ్ఏక్గా ఉంది నాకు. డైలీ డిస్కషన్ చేస్తాను, ఆ డ్రింకింగ్ మానేయండి ప్లీజ్ అండి అని చెప్పేసి. డైలీ బాబుతో ఉన్నప్పుడు కూడా దీన చూపులు చూస్తూ ఉంటాడు బాబు. డాడీ డాడీ అంటారు సాయంత్రం పూట. అయినా కూడా వదిలిపెట్టాడు. ఆ డ్రింకును మాత్రం వదిలిపెట్టాడు. మమ్మల్ని అయినా వదిలేస్తానంటాడు కానీ ఆ తాగడం మాత్రం వదిలేయడు మమ్మీ. టూ మచ్ లేట్ చేస్తున్నాడు. ఒక్కో రోజు మీకు చెప్పట్లేదు కానీ 12 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. అదేంటి కోమలి, రఘు అన్నయ్యతోనన్నా డాడీతోనన్నా మాట్లాడిస్తాను కదా, నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు దాచుకొని ఉంటే 12-1 అవుతుంది రావడం అనేసి రోజు మాట్లాడుతున్నావు కానీ ఈ విషయం చెప్పట్లేదు మరి ఎందుకు? బాబు నువ్వు ఒక్కదాని ఎలా ఉంటావు? చెప్పాలి కదా ఈ విషయం నాకు. లేదు మమ్మీ, చెప్తా ఉంటే రోజు రోజుకి ఇంకా ఎక్కువ చేస్తాడైనా. ఇంకెవరైనా మందలించారనుకో ఫోన్ చేసి, మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్తావా, వాళ్ళెంతటి వాళ్ళు నాకు చెప్పడానికి అని అంటాడు మమ్మీ. ఎందుకు వచ్చిన బాధ అనేసి నేనే భరిస్తూ వస్తున్నాను మమ్మీ మీకు చెప్పకుండా. ఫోను ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు? 1-2 months అవుతుంది డాడీ. దగ్గర ఏదో కొత్త ప్రాజెక్ట్ పట్టుకున్నాడంట. కొత్త ఫ్రెండ్స్తోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అందువల్ల డైలీ నైట్ ఇంటికి త్వరగా రావట్లేదు డాడీ. అప్పుడు 7-7:30 వరకు ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు 11-12 అవుతుంది డాడీ. రోజు అడుగుతూ ఉంటే కొత్త బిజినెస్ చేస్తున్నాను, మనం పైకి రావడం కోసమే కదా, ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ చేస్తున్నావు అని చెప్పి నన్నే తిడుతున్నాడు డాడీ. 2-3 నెలల నుంచి ఏం చేస్తున్నావు మరి నువ్వు చెప్పకుండా?
చెప్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా ఉంటావా, ఉండబుద్ధి కాకపోతే నా విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పు అని బెదిరిస్తాడు డాడీ. అందుకే చెప్పట్లేదు నేను. నువ్వు ఊరుకో బేబీ, నువ్వు బాధపడకు. రేపు మీ డాడీని పంపిస్తాను, ఆయన సంగతి ఏంటో తెలుస్తాడు. సరే సరే బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపు మార్నింగే వస్తాను నేను. మామూలుగా అడగండి డాడీ, మీరు వచ్చి మామూలుగా చూసిన తర్వాత మాట్లాడండి. మళ్ళీ నేను చెప్పి ఫోన్ చేసి ఇవన్నీ మాట్లాడాను అనే విషయం ఆయనకు తెలియకుండా మాట్లాడండి. ఎలా మేనేజ్ చేస్తారో చెయ్యండి. మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత నన్ను బాధ పెడతాడు. సరే సరే, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంటికి వచ్చేసి ఏం అవసరం లేదు, ఆయన మారిన తర్వాతనే వెళ్దు గాని. ఓకే డాడీ, గుడ్ నైట్. మరి పడుకోండి, లేట్ అయిపోయింది. వాడు ఎప్పుడైనా రాని, నువ్వు పడుకో సరేనా, లేదంటే ఇప్పుడు ఫోన్ చేయమంటావా? వద్దు డాడీ, రేపు మార్నింగే వచ్చి మాట్లాడండి. ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఇప్పుడు చెప్పానేమో నీ ఫోను నాకు వచ్చింది అని అనుకుంటాడు. సరేలే, చేస్తాను, రేపేమో అడుగుతాను, ఆయన సంగతి ఏంటో తెలుసుకుంటానులే. సరే కోమలి, జాగ్రత్త సరేనా? డాడీని పంపిస్తాను రేపు, నువ్వేం టెన్షన్ పడకు. సరే మమ్మీ, గుడ్ నైట్. సరే బేబీ, టేక్ కేర్, గుడ్ నైట్. పాప ఎంత టెన్షన్ పడుతుందోనండి రోజు 2-3 నెలల నుంచి. అంటే వాడు ఏం చేస్తున్నాడు అసలు? కొత్త ప్రాజెక్ట్ ఏం స్టార్ట్ చేశాడండి? ఏదో దిక్కుమాలిన ప్రాజెక్టు అంటూ అదంటూ ఇదంటూ కొత్త కొత్త ఫ్రెండ్స్ తోని వాడు తిరుగుతూనే ఉంటాడు, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు కదా నాకు. వాడి సంగతి నేను చెప్తే వినకపోతే పోలీసులు దొరికిపోయి వాడి సంగతి ఇలా చేయాలో అలా చేస్తానులే. పాపకేం జరగకుండా చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. పద, చీకటి అయిపోయింది, పడుకుందాం. లండన్ నుంచి త్రిష వాళ్ళు అనే విషయం చెప్దామని అనుకున్నానండి. ఇంకా దాని బదులు అది ఉంది, ఏం చెప్పాలి అని చేసి చెప్పలేదండి. మార్నింగ్ అయినా చెప్పండి మీరు వెళ్ళినప్పుడు. చెప్తానులే రేపు మార్నింగ్.